సార్ సార్ ఒక్క నిమిషం మాట్లాడతాడు. అరే ఒక్క నిమిషం ఆగురబ్బా, అరే ఆగురబ్బా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఈ రోజు ఏదైతే ఈ నెల 12వ తారీఖు నాడు గాంధీ భవన్ వేదికగా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక ఎంపీ ప్రజలలోకి రండి, మీరు చేసిన అవినీతి ఏందో నిరూపిస్తాము అని చెప్పి వాళ్ళు గాంధీ భవన్ లో కూర్చొని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే 13వ తారీఖు నాడు మా నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మరీ చెప్పడం జరిగింది. నువ్వు ప్రజలలోకి రమ్మంటున్నావు కదా, మేము ప్రజలలోకి వస్తాము, ప్రజలనే తేల్చుకుందాము, ఎవరు అవినీతి చేసిర్రు, ఏం అవినీతి జరిగిందో ప్రజలలోనే చర్చిస్తామని చెప్పి వాళ్ళు ఈ నెల 13వ తారీఖు నాడు మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు 17వ తారీఖు నాడు మేడిపల్లి గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే పరారైపోయిండు, చర్చకు ముందుకు రాలేదు. అవినీతి జరిగింది అని గత 10 సంవత్సరాల నుంచి కుక్క మొరిగినట్టు మొరుగుకుంటూ ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీద ఒక పిచ్చి కుక్క లేక ఆడ అవినీతి జరిగింది అని మొత్తుకుంటూ ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు ఒక చిన్న నిరూపణ కూడా చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కేవలం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుతుండు. ప్రజలకు అభివృద్ధి మాత్రం ఎంతకు చేస్తలేడు. కేవలం ఇప్పటికీ కూడా ప్రతిపక్షాల మీదనో ఇంకొవరి మీద అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పుకొని పబ్బం గడుపుతుండే, అంతేగాని ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. ఈ రోజు మేము అంటున్నాం, మేము నిజంగా ఏదైనా రైతుల దగ్గర మేము అవినీతికి పాల్పడితే ఈ రోజు రైతుల మధ్యలోకే మేము రావడానికి ముందుకు వచ్చినాం. ఏదైనా ఉంటే రైతులే మమ్మల్ని శిక్షిస్తారు. మేము రైతుల మధ్యలోకి రావడం జరిగింది. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఆయన దమ్ముంటే వచ్చి ఇదే మేడిపల్లి గ్రామంలో చర్చ పెట్టమను. ఏ రైతైనా ఎవరైనా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి కనీసం ఒక కప్పు ఛాయ్